సో ఈ వీడియోలో అయితే ఒప్పో, వివో, రియల్మీ అండ్ ఐక్యూ ఈ మొబైల్స్ మీద ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్లో చెప్తాను. ఒకవేళ మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే తెలియని వాళ్ళ కోసమైనా ఉంటుందని చెప్తున్నాను. అండ్ కొన్ని మొబైల్స్ కూడా ఉన్న దాంట్లో స్కిప్ చేయాల్సినవి, సో అవి కూడా చెప్తాను ఇదే వీడియోలో. మీకు కూడా ఈజీ అయిపోతుంది తీసుకునేటప్పుడు. సో ఫస్ట్లీ రియల్మీ చూసుకుంటే, రియల్మీలో చాలా స్కిప్ చేయాల్సిన ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు 12 సిరీస్ 13 సిరీస్ ఉన్నాయి కదా, లిటరలీ స్నాప్డ్రాగన్ అంటే 25,000కి అట్లా 7050 చిప్ సెట్, డైమెన్సిటీ 7050 చిప్ సెట్, మళ్ళీ 20,000కి అట్లా బిలో 20,000 అట్లా డైమెన్సిటీ 6300 చిప్ సెట్, ఇవన్నీ ఇస్తున్నారు ఇందులో. మీరు ఇవైతే స్కిప్ చేయండి. 12 సిరీస్ 13 సిరీస్ కంప్లీట్గా స్కిప్ చేసేసేయండి. ఆఫర్స్ కూడా పెద్ద ఏం రాలేదు వాటి మీద. రియల్మీ P1 5G అయితే ఉంది, అది మనకి 13,000కి అవైలబుల్ ఉంటుంది. ఇందులో డైమెన్సిటీ 7050 చిప్ సెట్ వస్తుంది. బట్ 13,000 అన్నాను కదా, 13,000కి మనకి CMF ఫోన్ ఉంది కదా, CMF ఫోన్ 1, అది కూడా మనకి 13,000 to 14,000 మధ్యలో అవైలబుల్ ఉంటుంది. సో అది తీసుకోవడం బెటర్ దీనికన్నా. అంటే దాని స్క్రీన్ బాగుంటుంది, కెమెరాస్ బాగుంటుంది, చిప్ సెట్ బాగుంటుంది, అండ్ యూనిక్ డిజైన్ కూడా ఉంది దాంట్లో. అండ్ ఈ C సిరీస్ కూడా మీరు కంప్లీట్లీ స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే ఈ C సిరీస్ తీసుకోవడం కన్నా మోటో G45 ఉంది కదా, అందులో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకి. అది కూడా బిలో 10,000కి ఒక మంచి 5G ఫోనే అది. ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్లో రియల్మీ GT6 అయితే 37,000కి సేల్ ప్రైస్ ఉంది. మీకు ఇది వద్దనుకుంటే మీకు సామ్సంగ్లో కూడా మంచి ఆప్షన్ ఉంది, S23 ఉంది, అది కూడా 38,000కి అవైలబుల్ ఉంటుంది. అది కూడా మనకి ఫ్లాగ్షిప్ ఫోనే మంచిగా. లేదు మీరు కొంచెం గేమ్స్ ఎక్కువ ఆడతా అంటే ఈ రియల్మీ GT6 కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒకటి మంచిగా అనిపించింది నాకు. అండ్ రియల్మీలో ఇంకొక మొబైల్ ఏదైనా బాగుందంటే అది P2 Pro 5G. ఇప్పుడు సేల్లో మనకి 26th రోజు సేల్ స్టార్ట్ అవుతుంది. 20,000కి అయితే ఇది అవైలబుల్ ఉంటుంది. మోటో H50 ఫ్యూజన్ కూడా 20,000కే ఉంది. సిమిలర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, రెండింటికి చిప్ సెట్ సేమ్ ఉంటుంది. సో ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు. అదా ఇది అనుకుంటే మీరు రెండు కంపేర్ చేసి తీసుకోవచ్చు మీకు నచ్చింది. అమెజాన్లో చూసుకుంటే రియల్మీ మీద ఆఫర్స్ నాకు రియల్మీ GT60 మీద బాగా అనిపించింది. ఇది మనకి 25,500కి అయితే అవైలబుల్ ఉంటుంది సేల్లో. సో ఇంకొక 2,500 యాడ్ చేస్తే మీకు S23 FE వస్తుంది. బట్ ఇందాక చెప్పా కదా, అంటే చిప్ సెట్ అనేది దీనికన్నా అది బెటర్. కాకపోతే ఇందులో మనకి డిస్ప్లే అనేది బాగుంటుంది అండ్ గేమింగ్కి మొబైల్ బాగుంటుంది, ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉంది. సో నార్జో కూడా రియల్మీదే కాబట్టి రియల్మీ నార్జో 70 టర్బో అయితే వచ్చింది. ఇది మనకి 15,000కి అవైలబుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు సేల్ ప్రైస్ 15,000 ఉంది, లేకపోతే 17,000 ఉంది దాని ఒరిజినల్ ప్రైస్. డైమెన్సిటీ 7300 ప్లస్ చిప్ సెట్ తోటే వస్తుంది. సో ఈ ప్రైస్లో ఇది ఉంది. అండ్ కొంచెం తక్కువ ప్రైస్లో ఇంకొక 2,000 తక్కువలో మనకి CMF ఉంది కదా, CMF ఫోన్ 1 కూడా ఉంది. దాంట్లో అయితే మనకి సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది, చిప్ సెట్ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి అంతే. అది ఏంటంటే రిమూవబుల్ బ్యాక్ ఉంది కదా, దానికి కొంచెం కాంప్రమైజ్. ఇంకోటి C సిరీస్ వద్దానని కదా, ఇందులో N సిరీస్ అని ఉంటుంది, రియల్మీ నార్జో N65 5G. మీకు బిలో 10,000 ఒక ఫోన్ కావాలంటే ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. 9,750కి అయితే ఇది అవైలబుల్ ఉంది. ఇందులో మనకి డైమెన్సిటీ 6300 చిప్ సెట్ తోటి వస్తుంది. ఇది వద్దనుకుంటే మీకు మోటో G45 కూడా ఉంది. అందులో మనకి స్నాప్డ్రాగన్ 6 సిరీస్ చిప్ సెట్ వస్తుంది, అది మంచి చిప్ సెట్ దీనికన్నా. సో మీరు కన్సిడర్ చేయొచ్చు ఇదా అదా అని. అండ్ నెక్స్ట్ వివోలో చూసుకుంటే, ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్ అయితే T సిరీస్ మీదే ఎక్కువ ఆఫర్స్ నడుస్తున్నాయి. అంటే ఆఫర్స్ కూడా పెద్ద ఏం లేవు, కానీ ఫోన్స్ అయితే T సిరీస్లోనే బాగున్నాయి. రీసెంట్గా T3 అల్ట్రా కూడా లాంచ్ అయింది కదా. సో ఇందులో మీరు స్కిప్ చేయాల్సిన ఫోన్ ఏమేమి ఉన్నాయంటే మనకి V40 Pro, V30 Pro ఇవన్నీ స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే వివో X100 Pro ఇవి కూడా స్కిప్ చేసేయచ్చు మీరు, అంటే పెద్ద ఆఫర్స్ లేవు. అండ్ ఓన్లీ కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అవి, మీరు కెమెరా కోసం అంత పెట్టడం కూడా వర్తే కాదు. Y18 స్కిప్ చేసేసేయండి, Y28 S సిరీస్, Y సిరీస్ మొత్తం స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే చిప్ సెట్స్ అనేది తక్కువ ఉన్నాయి. అంటే 6 సిరీస్ ఇట్లున్నాయి, 20,000కి 6 సిరీస్ చిప్ సెట్లు, డైమెన్సిటీ 6000 చిప్ సెట్లు, ఇవన్నీ వర్త్ కాదు. సో T సిరీస్లో నాకు T3 Pro బాగానే అనిపించింది. ఇప్పుడు ఇది 21,000కి ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. సో ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు. ప్రజెంట్ ఇది సెల్లింగ్ ప్రైస్ 25,000 ఉంది, సేల్కి మాత్రం మీకు 22,000కి అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు. సో T3X 5G అనేది స్నాప్డ్రాగన్ 6 Gen 1 తోటి వస్తుంది. ఇది మనకి సేల్లో 11,250కి అయితే అవైలబుల్ ఉంది. ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే వివో T3 అల్ట్రా ఉంది. అల్ట్రా మనకి 29,000కి అయితే సేల్లో అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా మనకి డైమెన్సిటీ 9200 అల్ట్రా చిప్ సెట్ తోటి వస్తుంది. మంచి చిప్ సెటే, గేమింగ్ వైజ్ అయినా కానీ కెమెరా వైజ్ అయినా కానీ మీకు ఒక ఆల్రౌండర్ ఫోన్ అయితే అవుతుంది ఇది. కానీ వివోదే సబ్ బ్రాండ్ ఉంది కదా ఐక్యూలో కూడా మనకి ఐక్యూ నియో 9 Pro అనేది ఉంది. అది మనకి
ఇంకా బేస్ వర్షన్ ప్రైస్ అయితే రివీల్ కాలేదనుకుంటా. 32,000కి అయితే ఒక ఆఫర్ ఉంది. అది బేస్ వర్షనా లేకపోతే 256GB వర్షన్దో తెలియదు, కానీ ఆ ఆఫర్ అయితే నాకు బాగా అనిపించింది. అందులో మీకు డిస్ప్లే బాగుంటుంది అండ్ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్సెట్ తోటి వస్తుంది, స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్ అది. అండ్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, గేమింగ్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. లుక్స్ వైజ్ కూడా నాకు అదే బాగా నచ్చింది. సో మీరు అది కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ ఇది వద్దనుకుంటే. లేదు మీకు 29,000 30,000 లోపల కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది. అమెజాన్లో చూసుకుంటే అమెజాన్లో అయితే వివోలో అన్ని స్కిప్ చేయాల్సిన ఆఫర్సే ఉన్నాయి, ఒక్కటి కూడా కన్సిడర్ చేసేటట్టు లేవు. సో అమెజాన్ స్కిప్ చేసేసేయండి. నేనేమంటానంటే T సిరీస్ అయితే మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, మంచి రిలయబుల్ ఫోన్స్ అవి, మంచి ప్రాసెసర్ తోటి కూడా వస్తున్నాయి. సో అప్పుడు కూడా కంపేర్ చేసి తీసుకోండి. సో ఒప్పోలో చూసుకుంటే ఈసారి మంచి మంచి ఆఫర్స్ ఇవ్వలేదు, అసలు ఎలాంటి ఆఫర్స్ మంచిగా లేవు ఇందులో. మళ్ళీ ఇప్పుడు 30,000కి ఒక ఫోన్ ఉంది, ఒప్పో రెనో 12 5G ఉంది, ఒప్పో రెనో 12 Pro 5G ఉంది. డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ తోటి ఇస్తున్నారు. అది దానికన్నా ఆ ప్రైస్లో మీకు రియల్మీ GT60 ఉంది, 25,000కి వస్తుంది. ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుంటే మీకు సామ్సంగ్ గెలాక్సీ S23 FE వస్తుంది. సో ఇవైతే కన్సిడర్ చేయకండి అని చెప్తాను నేను. ఒప్పో సిరీస్ ఈసారి F27 అంతే ఉంది, F27 Pro అంతే ఉంది. సో ఇవి కన్సిడర్ చేయకండి. నాకు కొంచెం ఏదైనా బాగా అనిపించిందంటే ఒప్పో 12X 5G ఉంది. ఇది మనకి 6GB 128 11,000కి వస్తుంది. సో ఇందులో మనకి డైమెన్సిటీ 6300 ప్లస్ చిప్సెట్ తోటి వస్తుంది. సో ఇదైనా కన్సిడర్ చేయండి. లేకపోతే దీనికన్నా నేను వివో T3 లైట్ తీసుకోమంటా, లేకపోతే మోటో G45 తీసుకోమంటా. అవైతే మనకి మంచి స్క్రీన్స్ తోటి వస్తున్నాయి. అండ్ మోటో G45 అయితే ఇంకా ఈ బడ్జెట్లో బెస్ట్ ఫోన్, అది మీరు అది కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్కి 11,000కి ఇంకొక 2,000 యాడ్ చేస్తే మనకి CMF ఫోనే వస్తుంది కదా. సో ఇవైతే కష్టమే. అండ్ అమెజాన్లో చూసుకున్నా సేమ్ ఫోన్స్ ఉన్నాయి, సేమ్ డీల్స్ ఉన్నాయి, అంత వర్త్ అయితే డీల్స్ కావు ఇవి. ఒప్పో అయితే ఈసారి కన్సిడర్ చేయకండి మీరు. వివో T సిరీస్ ఉన్నాయి కదా, అవి అయితే కన్సిడర్ చేయండి మీకు కావాలనుకుంటే. అండ్ రియల్మీలో కూడా చెప్పాను ఇందాక, అవి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వివో సబ్ బ్రాండ్ అయిన ఐకూలో కూడా నాకు ఒక 3 ఫోన్స్ అయితే బాగా అనిపించాయి, నేను కన్సిడర్ చేయమని చెప్తా. ఒకటి ఐకూ నియో 9 Pro 5G, ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్ తోటి వస్తుంది. అండ్ ఇందులో మనకి సూపర్ కంప్యూటింగ్ Q1 ఉంటుంది. సో ఒక గేమింగ్కి అయితే బాగుంటుంది, కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. అండ్ డిస్ప్లే అయితే బాగుంటుంది. ఇందులో మనకి LTPO ప్యానల్ అయితే వస్తుంది, 124Hz రిఫ్రెష్ రేట్ ఉంది ఇందులో. సో ఆ LTPO ప్యానల్ అనేది మనకి రిఫ్రెష్ రేట్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది, అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది. 1 Hz కావాలన్నప్పుడు 1 Hz, సో అట్లా అడాప్ట్ చేసుకుంటుంది, ఛార్జింగ్ సేవ్ అవుతుంది. సో ఓవరాల్గా ఒక ప్యాకేజ్ అంట నేను ఈ ఫోన్ని. మీరు గేమింగ్ కావాలన్నా, కెమెరా కావాలన్నా, డైలీ డ్రైవర్గా కావాలన్నా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోన్ని. ఈ ప్రైస్కి వర్తే ఈ ఫోను. మీరు ఒక 30,000 బిల్లోగా చూస్తుంటే ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు ఈజీగా. ఇంకోటి నాకు బాగా అనిపించిన ఫోన్స్ ఏంటంటే ఐకూ Z9s, ఐకూ Z9s Pro 5G. ఇవి కూడా బాగున్నాయి. మనకి ఐకూ Z9s 20,000కి అయితే అవైలబుల్ ఉంటుంది. ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 17,500. ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, కర్వ్ డిస్ప్లే వస్తుంది. అండ్ 6.7 ఇంచో 6.8 ఇంచో డిస్ప్లే సైజ్ ఉంటుంది, మంచి సైజే, పెద్ద సైజు. మీడియా మీరు బాగా కన్జ్యూమ్ చేస్తే మీకు బాగుంటుంది ఇది. గేమ్స్ కంటే మనకి కర్వ్ డిస్ప్లే కదా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇందులో మనకి బ్యాటరీ కూడా 5500 mAh వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా మనకి డైమెన్సిటీ 7300 చిప్సెట్ తోటి వస్తుంది. సో మంచి డీసెంట్ ఫోన్ ఇది, మీరు కన్సిడర్ చేయొచ్చు 17,500కి. కెమెరా కూడా బాగానే ఉంటుంది కాబట్టి చెప్తున్నా, లేకపోతే నేను మీకు ఓన్లీ గేమింగే కావాలంటే పోకోలో తీసుకోమని చెప్తా. అండ్ ఐకూ Z9s Pro 5G చూసుకుంటే మనకి ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 22,000 ఉంది. సో ఇది కూడా మనకి పోకో F6 22,000కి అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ వస్తుంది, మంచి ప్రాసెసరే, కెమెరాస్ బాగానే ఉంటాయి. అండ్ బ్యాటరీ కూడా మనకి 5500 mAh వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్. సో కర్వ్ డిస్ప్లే వస్తుంది. ఇది కూడా మీకు ఒకవేళ కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటే ఇవి కన్సిడర్ చేయొచ్చు, మంచి ఆప్షన్సే. సో 4 బ్రాండ్స్ అయితే కవర్ చేసేసాను. సో మీరు కూడా చూసుకోండి, ఆలోచించండి, కంపేర్ చేయండి 2-3 ఫోన్స్కి. ఆ ప్రైస్లో ఏ ప్రాసెసర్ ఇస్తున్నారు వేరే ఫోన్స్, ఆ ప్రైస్లో ఏ బ్యాటరీ ఇస్తున్నారు, ఇట్లా కంపేర్ చేయండి, కన్సిడర్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకా పోకో, మోటో అండ్ ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఒక 2-3 బ్రాండ్స్ కలిపేసి ఒక వీడియో చేసేస్తాను. సో ఈ సిరీస్ కంప్లీట్ అవుతుంది. రేపు మళ్ళీ నాకు ఈ మొబైల్స్ అన్నిట్లో, ఈ బ్రాండ్స్ అన్నిట్లో, ఈ సేల్ అన్నిట్లో నాకు బెస్ట్ అనిపించిన టాపిక్స్ అయితే నేను వీడియో చేస్తాను ఒకటి. అందులో ఒక సెక్షన్స్ వైజ్ ఉంటాయి, 10,000లో ఒకటి, 15,000లో ఇట్లా ఫోన్స్లో అన్ని సెగ్మెంట్స్లో ఒక 2-3 ఫోన్స్ అయితే చెప్తాను మీకు. మీరు కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు అవి కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.